కోరల్ రీఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కోరల్ రీఫ్స్ టాపిక్ గురించి మెయిన్గా మన ఛానల్లో కోరల్ రీఫ్స్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తుంటాం అనమాట. అన్ని ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి. సో టుడే మనం కోరల్ రీఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కోరల్ రీఫ్స్ ఇలా ఉంటాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో. చూడండి ఇక్కడ పిక్చర్. మనకి పిక్చర్స్ చూడడం వల్ల ఏంటంటే మన మెమరీలో కాన్స్టెంట్గా ఇమేజ్ ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన కోరల్ రీఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్గా కోరల్ రీఫ్స్ కోరల్ పాలిప్స్ ద్వారా ఫామ్ అవుతాయి అన్నమాట. కోరల్ పాలిప్స్. ఈ కోరల్ పాలిప్స్కి జూస్ యాంథిలిన్ అని ఈ జూస్ యాంథిలిన్ అనే మైక్రోస్కోపిక్ ఆల్గే దీంట్లో ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట కోరల్ పాలిప్స్లో. ఈ కోరల్ పాలిప్స్లో ప్రెజెంట్ అయి ఉండడం వల్ల దీనికి ఇది ఫోటోసింథసిస్ ద్వారా కోరల్ పాలిప్స్కి ఫుడ్ని సప్లై చేస్తుంది అనమాట. ఇది జూస్ యాంథిలిన్ ఫుడ్ని సప్లై చేస్తుంది. దీని రిటర్న్గా ఈ కోరల్ పాలిప్స్ జూస్ యాంథిలిన్కి షెల్టర్ ఇస్తుంది అనమాట. షెల్టర్ ఇస్తుంది. ఇందువల్ల ఈ రెండు సింబయోటిక్ రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ జూస్ యాంథిలిన్ అనేది మైక్రోస్కోపిక్ ఆల్గే. ఇది ప్రైమరీ ప్రొడ్యూసర్ అనమాట. అంటే తన ఓన్ ఫుడ్ తయారు చేసుకుంటుంది. ఇది మెరైన్ ఆర్గానిజం, ఓషన్స్లో నివసిస్తుంటుంది. మెయిన్గా ఈ జూస్ యాంథిలిన్ చాలా ఇంపార్టెంట్ కోరల్ పాలిప్స్కి అండ్ కోరల్ రీఫ్స్కి. ఇంకోటి వచ్చేసి కోరల్ బ్లీచింగ్. ఈ జూస్ యాంథిలిన్ ఉంది కదా, ఈ జూస్ యాంథిలిన్ అనే ఇది మైక్రోస్కోపిక్ ఆల్గే. ఇక్కడ ఒక నిమిషం, ఈ ఫోటో ఉంది కదా, ఇగో ఇంత కలర్ఫుల్గా ఉండడానికి ఈ కోరల్ రీఫ్స్ రీజనే ఈ జూస్ యాంథిలిన్ అనమాట. ఒక్కసారి ఈ జూస్ యాంథిలిన్ కనుక కోరల్ పాలిప్స్ని వదిలేసి వెళ్ళిపోయిందంటే ఈ కోరల్ రీఫ్స్ ఉన్నాయి చూసారా, ఇవి వైట్గా మారిపోతాయి అనమాట. అంటే కోరల్ బ్లీచింగ్ అంటారు. సో ఇప్పుడు మనం ఇవి కనుక వైట్గా మారిపోతే వాటిని కోరల్ బ్లీచింగ్ అంటారు అనమాట. అంటే ఏంటో చూద్దాం. కోరల్ బ్లీచింగ్ అంటే ఇప్పుడు ఓషన్స్లో టెంపరేచర్స్ ఎక్కువైపోయి పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువైపోయి ఓషన్ కనుక పొల్యూటెడ్గా మారిందంటే అప్పుడు కోరల్ రీఫ్స్ సర్వే అవ్వడానికి చాలా కష్టమవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే జూస్ యాంథిలిన్ కోరల్ పాలిప్స్ని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ వెళ్ళిపోయినప్పుడు దానికి ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ సప్లై అవ్వదు కాబట్టి కోరల్ పాలిప్స్కి ఇంక వెంటనే అది కోరల్ బ్లీచింగ్కి కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి డెడ్ కోరల్గా మారుతుంది అనమాట. సో ఫస్ట్ కోరల్ బ్లీచింగ్గా మారేటప్పుడు ఈ కోరల్ బ్లీచింగ్ అంటే బ్లీచింగ్ పౌడర్ వైట్గా ఉంటుంది కదా, అలాగే ఈ కోరల్ బ్లీచింగ్ అంటే వైట్గా మారుతాయి అనమాట. కోరల్స్ వైట్గా మారుతాయి. ఆ తర్వాత కోరల్స్ బ్లాక్గా మారుతాయి అనమాట. బ్లాక్గా మారంగానే డెడ్ అయిపోతాయి అనమాట. అంటే డెడ్ కోరల్స్, ఇంక ఇవి రికవరీ అవ్వవు అనమాట. కోరల్ బ్లీచింగ్ ఉన్నప్పుడైనా కొంచెం పొల్యూషన్ లెవెల్ తగ్గించినప్పుడు రికవరీ అవ్వచ్చేమో, కానీ ఈ బ్లాక్ కలర్లోకి కన్వర్ట్ అయిన తర్వాత కోరల్స్ మళ్ళీ రికవరీ అవ్వమన్నమాట. డెడ్ కోరల్స్గా మారిపోతే చనిపోతాయి అన్నమాట కోరల్ రీఫ్స్. సో ఇలా చనిపోవడానికి రీజన్స్ ఏమిటి అంటే చూద్దాము. ఇప్పుడు కోరల్ రీఫ్స్ కోరల్ బ్లీచింగ్గా కన్వర్ట్ అయ్యి డెడ్ కోరల్స్గా మారడానికి రీజన్స్ ఏంటంటే హెవీగా టెంపరేచర్స్ పెరగడం వల్ల, అండ్ ఫస్ట్ పాయింట్. రెండోది పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల, సీవేజ్ డిశ్చార్జెస్ వల్ల, ఓషన్స్లో డిశ్చార్జ్ చేయడం వల్ల. అండ్ ఇంకోటి ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సీవేజ్ డిశ్చార్జ్ వల్ల కోరల్ రీఫ్స్ ఉన్నాయి కదా, కోరల్ రీఫ్స్లో న్యూట్రిషన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. బట్ దానివల్ల ఏంటంటే కోరల్ రీఫ్స్ చనిపోతాయి అన్నమాట. న్యూట్రిషన్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా కోరల్ రీఫ్స్ చనిపోతాయి. ఎందుకంటే న్యూట్రిషన్ లెవెల్స్ పెరగడం వల్ల ఎక్కువగా ఓషన్స్లో కోరల్ రీఫ్స్ ఎక్కువగా పెరిగిపోతాయి అన్నమాట. ఎక్కువగా గ్రోత్ అయిపోవడం వల్ల డెడ్ అయిపోయిన కోరల్స్ ఉంటాయి కదా, కొన్ని కోరల్స్ని డికంపోజ్ చేయడానికి ఓషన్స్లో ఉన్న ఆక్సిజన్ని
అది వాటర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటాయి అనమాట డికంపోజర్స్. దానివల్ల ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది అనమాట. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల ఇక్కడ జూజ్ యాంథలిన్కి కోరల్ రీఫ్స్ కావాల్సిన ఆక్సిజన్ ఆ, సరిపోక ఇవి కూడా చనిపోతాయి అనమాట. జూజ్ యాంథలిన్ అవి, అందువల్ల కోరల్ రీఫ్స్ డెడ్ అవుతాయి. సో దీన్నే యూట్రోఫికేషన్ అంటారు అనమాట. ఎక్సెసివ్ న్యూట్రిషన్స్ ఓషన్స్లో ఉంటే దాన్ని యూట్రోఫికేషన్ అంటారు. సో ఇదనమాట రీజన్. కోరల్ రీఫ్స్ మీద ఎంసీక్యూస్ చేద్దాము. ఇక్కడ చూడండి, వేర్ వేర్ ఆర్ కోరల్స్ ఫౌండ్. ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ కోరల్స్ ఫౌండ్. సింపుల్గా చెప్పొచ్చుగా, ఇందాక షాలో ట్రాపికల్ వాటర్స్, షాలో ట్రాపికల్ సీస్ అనమాట. సో ఇక్కడ చూడండి, డిజర్ట్స్ తప్పు. మనం ఎలిమినేషన్ టెక్నిక్ ఎక్కువ యూజ్ చేయాలండి ఎంసీక్యూ సాల్వ్ చేసేటప్పుడు. వేర్ ఆర్ కోరల్స్ ఫౌండ్ అని అడిగాడు, డిజర్ట్ తప్పు. డీప్ లేక్స్, డీప్ లేక్స్లో ఉండవు, షాలో లేక్స్లో ఉండవు అసలు, ఎందుకంటే ఫ్రెష్ వాటర్స్ కాబట్టి లేక్స్. ఫ్రెష్ వాటర్ పౌండ్స్, ఫ్రెష్ వాటర్ అసలు ఉండడు. షాలో ట్రాపికల్ వాటర్స్ అనమాట, ట్రాపికల్ సీస్. ఇంకోటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెరైన్ ఎకోసిస్టమ్. మెరైన్ ఎకోసిస్టంలో టండ్రా, గ్రాస్ ల్యాండ్స్, కోరల్ రీఫ్స్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఇన్ ద వరల్డ్. ఇది ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాలి. ద బీజింగ్ బ్యారియర్ రీఫ్, ద కింగ్డమ్ రీఫ్, ద గ్రేట్ బ్యారియర్ రీఫ్, నన్ ఆఫ్ ది అబవ్. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది, అనమాట. గుర్తుపెట్టుకోండి, గ్రేట్ బ్యారియర్ రీఫ్ వరల్డ్లోనే లార్జెస్ట్ కోరల్ రీఫ్ అనమాట. ఇంకో క్వశ్చన్ వచ్చేటి, కోరల్ పాలిప్స్, ద ఇండివిజువల్ గ్రూప్స్ దట్ బిల్డ్ రీఫ్స్ నీడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫర్ సర్వైవల్ కోసం ఏ కోరల్ పాలిప్స్, ద ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ దట్ బిల్డ్ రీఫ్స్ నీడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్వైవల్. ఎక్కడ కోరల్ పాలిప్స్ ఎక్కడ సర్వైవ్ అవుతాయి అని అడిగాడు. సాల్ట్ వాటర్ బిట్వీన్ 23 degrees and 25 degreesలో, కోల్డ్ వాటర్లో ఉండవండి కోరల్ రీఫ్స్. అండ్ ఏరియాస్ నియర్ ఫ్రెష్ వాటర్ రివర్స్లో ఉండవు. కోల్డ్ వాటర్ విత్ హై సెడిమెంట్స్ ఉండవు. ఇక్కడ చూడండి ఆన్సర్ ఇది, సీ వాటర్ బిట్వీన్ 23 degrees and 25 degrees. ఇక్కడ చూడండి, ఇది ఒక మోడల్ అసెషన్ రీజన్. మన ఛానల్లో మెయిన్ మోటో ఇదేనండి. ఒక కాన్సెప్ట్ మీద ఎక్కువ అంటే డిఫరెంట్ మోడల్స్లో ఎంసీక్యూస్ చేయడం వల్ల అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనమాట. యూపీఎస్సీ కాడి నుంచి స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వరకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో అందువల్లే ఈ ఛానల్ చాలా యూజ్ అవుతుంది. సో చూద్దాము. అసెషన్ రీజన్ క్వశ్చన్, ఇవి చాలా ఇంపార్టెంట్. కోరల్ రీఫ్స్ ఆర్ థ్రెటెన్డ్ బై ద రీఫ్స్ ఆఫ్ సీవేజ్ ఇంటూ ఓషన్ వాటర్స్ నియర్ దెమ్. ఇక్కడ అసర్షన్ ఇందాక చెప్పాను. రీజన్, సీవేజ్ కెన్ ఇంక్రీజ్ న్యూట్రిషన్ లెవెల్స్ లీడింగ్ టు ఆల్గే గ్రోత్ దట్ స్మూతర్ కోరల్స్. ఇందాక చెప్పాను కదండి, సీవేజెస్ వల్ల న్యూట్రిషన్ పెరగడాన్ని యూట్రిఫికేషన్ అంటారు. సో అసెషన్ రైట్ అండ్ రీజన్ రైట్ అనమాట. సో అసెషన్ రీజన్ రెండు రైట్, అండ్ రెండు ఇండివిజువల్గా రైట్, అండ్ ఇది దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. రెండవ ఎగ్జాంపుల్, రెడ్ ఆల్గై కాంట్రిబ్యూట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కోరల్ రీఫ్స్. రీజన్, సమ్ రెడ్ ఆల్గై సెక్యూర్స్ సాక్రిట్ అండ్ డిపాజిట్ కాల్షియం కార్బోనేట్ ఓవర్ దేర్ సెల్ వాల్స్ అనమాట. సో రీజన్, ఇక్కడ చూడండి, ఈ సమ్ అనే కొన్ని కీవర్డ్స్ మనం బాగా గమనించాలి. మ్యాక్సిమం 95% ఈ సమ్ అనే ఉంటే ఖచ్చితంగా రైట్ అవుతాయి అండి. ఈ సమ్, రెడ్ ఆల్గే సాక్రిట్ అండ్ డిపాజిట్ కాల్షియం కార్బోనేట్ ఓవర్ దేర్ సెల్ వాల్స్, ఇది రైటే. సో బోత్ ట్రూ అండ్ దేర్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్స్ అసెషన్ అనమాట. థర్డ్ క్వశ్చన్, అసెషన్, కోరల్ రీఫ్స్ ఆర్ విటల్ ఫర్ మెరైన్ బయోడైవర్సిటీ. ఎస్, రైట్ ఆన్సర్.
దే ప్రొటెక్ట్ కోస్ట్ ఫ్రమ్ ఎరోజన్, ఇది రైట్. బట్ ఇక్కడ చూడండి అసెర్షన్ రీజన్ రెండు ఇండివిజువల్గా రైట్, బట్ కోరల్ రీఫ్స్ కోస్టల్ ఎరోజన్ని కాపాడడానికి మాత్రమే ఓషన్స్లో లేవండి. సో ఇది ఇండివిజువల్గా కరెక్టే కానీ ఈ రీజన్ అసెర్షన్కి కరెక్ట్ కాదు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ కోరల్ రీఫ్స్ ఈజ్ కరెక్ట్? ఇక్కడ చూడండి, కోరల్ రీఫ్స్ ఇది ఒక మోడల్ అండి, 1 2 1 and 2 ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ కోరల్ రీఫ్స్ ఆర్ కరెక్ట్? కోరల్ రీఫ్స్ హావ్ సింబయోటిక్ రిలేషన్షిప్ విత్ జూజ్ యాంథలిన్ రైట్. మోస్ట్ కోరల్ రీఫ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ట్రాపికల్ ఓషన్స్ రైట్. కోరల్ రీఫ్స్ ఆర్ నోన్ ఫర్ హై బయోడైవర్సిటీ, ఇది రైట్, హై బయోడైవర్సిటీ అండి. కోరల్ రీఫ్స్ ఆర్ మోస్ట్ ఫౌండ్ ఇన్ ట్రాపికల్ ఓషన్స్ రైట్. సో డి. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.